2013లో మా అమ్మ నాన్న ఆశీర్వాదంతో మిస్టర్ కేఎంఆర్ నవ్యర్ అండ్ మిస్సెస్ భార్గవి నవ్యర్ అండ్ సమ్ ఫౌండేషన్ మెంబర్స్ ఫస్ట్ మన క్యాంప్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్సెల్ ఈ ప్రెమిసెస్లో మనకు ఫ్రీ మంత్లీ క్యాంప్స్తో స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇక్కడి నుంచి క్యాంప్ చేసింది అవుతుంది ఎందుకంటే అర్బన్ అండ్ రూరల్ డివైడ్ చాలా ఉన్నాయి. ఫెసిలిటీస్ మనకి అక్కడికి న్యూరాలజీ వెళ్ళేది అండ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 50 villages by now. We have free medical camps మనం ఆల్మోస్ట్ 245 above మనం చేశాను. దాంట్లో మనకి యాక్సెల్లో ఉండే క్యాంప్స్ న్యూరాలజీ ఆన్ వీల్స్ క్యాంపు, ఆర్ఫనేజెస్లో అండ్ అవుట్ రీచ్ క్యాంప్స్ మనం చేసేది. అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వ్యాధిలో మనం రాకుండా చేయడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనం స్కూల్ ఇటువంటి కాకుండా ఇక్కడ పెట్టకుండా ఉండేది మనం ఒక కొత్త ప్రాజెక్ట్ ఎడ్యూ వ్యాన్ స్టార్ట్ చేశాను సార్, ఎడ్యుకేటింగ్ విమెన్ అబౌట్ న్యూరలాజికల్ డిసీజెస్. ఎందుకంటే ఆడవాళ్ళు ఒక హౌస్లో ఇఫ్ ఎ ఉమెన్ ఇస్ ఎడ్యుకేటెడ్ దెన్ ద హోల్ హౌస్ హోల్డ్ ఇస్ ఎడ్యుకేటెడ్. ఎడ్యూ వ్యాన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ విత్ దాట్ పర్పస్. సో టెక్నాలజీ షుడ్ బి లేవరేజ్ ఎందుకంటే టెక్నాలజీ ఇంత అయినాక అందరి దగ్గర ఫోన్ ఉన్నాయి, ఇంకా ఏమీ లేకపోతే ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ ఎ మొబైల్ ఫోన్. సో ఫ్రీ సర్వీసెస్ ప్రకారంగా మనం 4 యాప్స్ మన ఫౌండేషన్ తరఫున స్టార్ట్ చేశాను. ఫిజియోథెరపీ వాళ్ళ ఇంట్లోనే అది చూసుకొని వీడియోతో చేయొచ్చు. దట్ ఈస్ స్ట్రోక్ హెల్ప్. స్ట్రోక్ కనెక్ట్ అదొక కొత్త యాప్. ఎందుకంటే మైగ్రేన్ చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ వెరీ డిసేబులింగ్ డిసీజ్. పేషెంట్స్ తనే వాళ్ళ ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేయొచ్చు. Sir, we are happy to say that all the 4 apps are first have a support group in which we have completed almost 390. Sir, with all this overview, we are very happy that and we hope that any support from the foundation in any అప్పుడు ఈ చెయ్యి కాదు అసలు పక్షవాతం అంటే ఏంటో తెలియదు. మామూలుగా చదువుకున్నాను కదా, నేను మామూలు గ్రాడ్యుయేట్ అయింది సార్. విధంగా పడితే ఇట్లా పడితే అసలు లేపలేని పరిస్థితి, చేయలేని పరిస్థితి. కానీ నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను సమయంలో మేడం గారు ధైర్యం చేసి నీకు నేను మెడిసిన్ ఇస్తాను, నువ్వు తప్పకుండా వాడి ఆ విధంగా ఫుడ్ తీసుకో, నువ్వు రికవర్ అవుతావు, నేను దాన్ని బాధిస్తాను మేడం గారు నాకు ధైర్యం చెప్పారు. తెలిసినప్పుడు జిల్లాలో వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మోస్ట్లీ మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అటెండ్ చేసాం, కానీ ఎన్జిఓస్ తరఫు నుంచి ఉన్న ప్రోగ్రామ్ ఏమి కూడా అటెండ్ చేయడానికి అవకాశం అయితే దొరకలేదు. సో ఈరోజు ఖచ్చితంగా అది ఒకసారి అటెండ్ చేసి ఏంటి ఎన్జిఓ తరఫు నుంచి జిల్లాలో ఏ స్థాయిలో యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఒకసారి ఇంటరాక్ట్ అవుతామని చెప్పి వచ్చాము. సో చూసినట్లు అయితే చాలా ఆల్మోస్ట్ ఒక 10-11 years నుంచి ఈ ఫౌండేషన్ పరంగా వర్క్లు అయితే జరుగుతున్నాయి. చాలామంది పేషెంట్స్ దీనివల్ల ఉపయోగపడిన పరిస్థితుల్లో ఉన్నాయి. మనకు చూసినట్లయితే ఈ న్యూరాలజీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కొద్దిగా సెన్సిటివ్, అదేవిధంగా కొద్దిగా హై ఎండ్ ఇష్యూసే ఉంటాయి. మనకు ఒక నార్మల్ డాక్టర్ తరఫు నుంచి చేసినట్టు మనం రెగ్యులర్గా ఒక పిహెచ్సిలో కానీ లోకల్ సబ్ సెంటర్లో కానీ మనం అది పెద్దగా అర్థం చేసుకొని సాల్వ్ చేసినట్టు ఆ పరిస్థితిలో ప్రస్తుతానికి మన సిస్టమ్ కెపాసిటీ అయితే అంత ఉండకపోవచ్చు. సో ఇలాంటివి నిషే ఫీల్డ్స్లో ఏమైతే న్యూరాలజీ కానీ అలాంటివి విచ్ ఆర్ లిటిల్ అంటే మనకు రెగ్యులర్గా మన ఒక ప్రభుత్వ యంత్రాంగం తరపు నుంచి చూసిన యాక్టివిటీస్ ఏంటంటే మోస్ట్లీ మన ఎంసీహెచ్ యాక్టివిటీస్ చూస్తాము, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ యాక్టివిటీస్ చూస్తాము, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ చూస్తాము. ఇది పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఈ 2 యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్. అది కాబట్టి మన గవర్నమెంట్ ఫోకస్ మేజర్గా ఈ 2 యాక్టివిటీస్ మీదే ఎప్పుడు కూడా ఉంటాయి.
కానీ ఈ ఫౌండేషన్స్ కానీ ఎన్జిఓస్ది కానీ వాళ్ళది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఆ సిస్టమ్ ఎప్పుడు వస్తాయంటే ఇలాంటివి నిషే యాక్టివిటీస్లో వాళ్ళు ఎంతవరకు ప్రభుత్వ యంత్రాంగానికి సపోర్ట్ చేస్తాము, పబ్లిక్ హెల్త్ని ఏ విధంగా కాపాడగలుగుతాము, దానికి ఇలాంటివి ఎన్జిఓస్ది ఒక వర్క్ చాలా కీలకమైన ఒక సిచ్యువేషన్లో వచ్చేస్తుంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ బీయింగ్ డన్ హియర్. అదేవిధంగా జిల్లాలో ఇంకా కూడా ఇదే విధంగా కూడా చాలా ఎన్జిఓస్ కూడా ఉండొచ్చు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగ తరపు నుంచి ఏమైతే సపోర్ట్ కావాలో ఖచ్చితంగా అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. లోకల్ లెవెల్లో ఒకవేళ మేడం చెప్పినట్టు క్యాంప్స్ కానీ అలా చేసిన పరిస్థితిలో కూడా లోకల్ ఏఎన్ఎంలు కానీ మన సిబ్బందులు కూడా గ్రామ స్థాయిలో ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా డిఎంహెచ్ఓ గారి ద్వారా మనం కొద్దిగా కోఆర్డినేట్ చేసినట్లయితే ఎక్కువ మందికి వీళ్ళు ఫ్రీగా ఇచ్చిన సేవనాలు కూడా అందించడానికి అవకాశం ఉన్నాయి. సో మన సీఎం గారు కూడా ఈ మధ్యకాలంలో చెప్పినంటే ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అలాంగ్ విత్ పీపుల్, ఒక 4P మోడల్ అన్నట్టు దానికి ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ గుడ్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్. అంటే ప్రైవేట్ పబ్లిక్ కూడా కలుసుకొని పీపుల్కి ఏ విధంగా మేలు చేసుకోవచ్చు. సో దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్ this kind of a partnership. Definitely we would like to take it forward, and I extend a warm thanks to Dr. Garu for calling me here, and I would like to see much more activities taking up from your level, madam. అదే విధంగా మీరు ఇప్పుడు నాకు ఒకటి చూపించున్నారు, ఒక 4 మొబైల్ యాప్లు నాకు చూపించున్నారు. మనకు ప్రస్తుతానికి అయితే లాస్ట్ ఒక 1-2 years నుంచి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి చూసినట్లయితే మనం ABDM అని చెప్పి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని చెప్పి ఒకటి చేస్తున్నాము. జిల్లాలో కూడా సుమారుగా ఒక 85% మందికి మనం ఆబా ఐడీస్ అని చెప్పి, అంటే డిజిటల్ హెల్త్ ఐడెంటిఫైయర్, అలాంటి ఒక సిమిలర్ టు ఆధార్, మనకి ఆధార్ ఎలా అయితే ఉన్నాయో హెల్త్ పరంగా ఒక డిజిటల్ హెల్త్ ఐడెంటిఫైయర్, ఒక నంబరు ఒక కార్డ్ టైపు ఉన్నట్లయితే వాళ్ళు ప్రతి ఒక్క ఇంటరాక్షన్, ఒక హెల్త్ ప్రొవైడర్తో ఉన్న ప్రతి ఒక్క ఇంటరాక్షన్ మనకు ఆన్లైన్లో క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ ప్రిస్క్రిప్షన్స్ అన్నీ కూడా పేపర్ మీద, అంటే ఒక 10 సంవత్సరం ముందు ఉన్న మామూలుగా ఏ ఒక్క హాస్పిటల్లో వెళ్ళినా మన హాస్పిటల్లో వెళ్ళినా పాత మెడికల్ హిస్టరీ ఖచ్చితంగా అడుగుతారు. సో అది ఉంటేనే తర్వాత ఉన్న ట్రీట్మెంట్ బాగా మనం చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఈ పేపర్లన్నీ తీసేసి అన్ని డిజిటల్ చేయాలని చెప్పి ABDM అన్న ఒక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో దీనికి కూడా ఈ 4 మొబైల్ యాప్ని ABDM కంప్లైన్స్ చేసినట్లయితే మనకు ఈ యొక్క వచ్చిన పేషెంట్స్ అందరిది కూడా హెల్త్ ఐడెంటిఫైయర్, హెల్త్ మార్కర్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలో అందినట్టు ఉంటుంది. అండ్ తర్వాత వేరే ఎక్కడైనా వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా వేరే చోట్ల వాడడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఏమైతే సపోర్ట్ కావాలో ఖచ్చితంగా మన ప్రభుత్వ తరపు నుంచి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. విల్ ఎన్ష్యూర్ దట్ our team in DMHO office will be contacting you, and how can we ensure that these 4 apps are ABDM compliant, so that it will reach more people. ఎక్కువ మందికి వాడడానికి అవకాశం ఉంటాయి. అదేవిధంగా దాంట్లో ఎవరైతే పేర్లు ఎక్కించి ఉన్నారో వాళ్ళది హెల్త్ ఐడెంటిఫైయర్స్ అన్నీ కూడా వాళ్ళు ఇంకొక చోట్ల వెళ్ళినప్పుడు కూడా వాడడానికి, మేబీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ లేదంటే గవర్నమెంట్ GGHలో కానీ వెళ్ళినప్పుడు వాడడానికి కూడా అవకాశం ఉన్నాయి. దానికి తరపు నుంచి కూడా మనం సపోర్ట్ ఇస్తామని కోరుకొని నేను నా స్పీచ్ సెలవు తీసుకున్నాను. థ్యాంక్స్. నమస్తే, నేను డాక్టర్ బిందు మెనన్ ఫౌండేషన్ సెక్రటరీ. ఈరోజు 11th యానివర్సరీకి మనకి చీఫ్ గెస్ట్గా వచ్చే శ్రీ O ఆనంద్ గారు, IAS డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ SPSR నెల్లూరు. చాలా థ్యాంక్స్ సార్, మీరు రావడం ఇక్కడ మనకి మా పేషెంట్స్కి, మా టీమ్ మెంబర్స్కి, మా ఫౌండేషన్కి అదొక మోటివేషన్, సో దట్ వీ కెన్ డూ మోర్. 11 yearsలో మనకి ఫౌండేషన్ మా పేరెంట్స్ మిస్టర్ KMR నంబ్యార్ అండ్ మిస్సెస్ భార్గవి నంబ్యార్ వాళ్ళ ఆశీర్వాదంతో మనం పెట్టాను. 2013లో ఎస్టాబ్లిష్ అయ్యేది. ఫస్ట్ మీ స్టార్టెడ్ విత్ ఫ్రీ క్యాంప్స్ ఇన్ ద హాస్పిటల్. దాని తర్వాత ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ మన ఫౌండేషన్ తరఫున న్యూరాలజీ ఆన్ వీల్స్, అది మన వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ ద్వారా కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు దాకా ఒక 50 villages దాకా మనం కంప్లీట్ చేశాను. క్యాంప్స్ మనం ఒక 245 పైన చేశాను. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం స్కూల్స్, కాలేజెస్, సోషల్ ఆర్గనైజేషన్, అది కాకుండా ఒక ఎడ్యువాంట్ ప్రాజెక్ట్ ఎడ్యుకేటింగ్ విమెన్ అబౌట్ న్యూరలాజికల్ డిసార్డర్స్, దాంట్లో ఒక 250 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు జరిగింది.
మనం ఒక యాప్స్ మనకి టెక్నాలజీని లెవరేజ్ చేసేసి మనం 4 యాప్స్ మైగ్రేన్, పక్షవాతం, మూర్ఛవ్యాధి గురించి మనం ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ మనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మనకి ఈ యాప్స్ని మనం ఎట్లా ఇంటిగ్రేట్ చేసుకొని పేషెంట్కి ఇంకా మనం ఉపయోగం చేయగలుగుతాను అది మనకి చెప్పారు. కాబట్టి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. మనం చేసే యాప్కి ఇంకా అది ఇట్ క్యాన్ రీచ్ ఫార్ టు మోర్ పేషెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ పేషెంట్స్, మా టీమ్ మెంబర్స్, సార్కి స్పెషలీ అండ్ టు ద ప్రెస్ అండ్ మీడియా ఫర్ కవరింగ్ దీస్. అండ్ హోప్ఫుల్లీ ఈ ఫౌండేషన్ ఇంకా సేవ చేయడానికి, ఇంకా రీచ్ అవుట్ టు పబ్లిక్ ఫర్ బెటర్ న్యూరలాజికల్ కేర్. థ్యాంక్ యూ.